వరకు ఎందుకు అభివృద్ధి లేదని స్థానికులు అంటున్నారు. నాగలమారి టౌన్లో ఒక 20 వార్డులో కాదు, 1 నుంచి 20 వరకు పూర్తి సమస్యలే ఉన్నాయి. వీళ్లకు డైరెక్ట్ చర్చించే దమ్ము ఉంటే వార్డుల వారీగా సమస్యలు నేను చూపిస్తా వాళ్ళకు. ఈరోజు బాబులాల్ అనే వ్యక్తి కొడుకు, నా కొడుకు ఏదో పెద్ద అవగాహన పరుడు అని చెప్పి వైస్ ప్రెసిడెంట్ చేసినారు. 4వ వార్డులో ఈరోజు 2-3 సంవత్సరాల నుంచి వీధుల వారీలో వాటర్, డ్రైనేజ్ వాటర్ మొత్తము వీధిలోనే అన్నీ స్టాక్ పాయింట్గా నిలబడింది. 4వ వార్డులో, 5వ వార్డులో, 6వ వార్డులో ప్రతి వార్డులో సమస్య ఉంది. వీళ్లకు చేసే దమ్ము లేదు, వీళ్ళ చేత కాదు. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ప్రతి వీధిని సురక్షితంగా డ్రైనేజ్ వాటర్ని ఊరి అవతలకి తీసుకుపోయే ఐడియా మేము చేస్తున్నాము. ఆ ప్రణాళిక మా దగ్గర ఉంది. దాన్ని ఒక పద్ధతిగా తయారు చేస్తాం ఊరిని. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు, ఇప్పుడుండే పరిస్థితులు ప్రజలు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి భూమా అఖిలప్రియ గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా మేము అభివృద్ధి కోసమే పనిచేస్తాం. అభివృద్ధి మా నినాదం. సార్, ఇంకొకటి, గత వారం నుంచి నీళ్లు లేవని అంటారు, దీని మీద చెప్పండి. తాగే నీళ్లు కూడా ఇవ్వలేవని దుస్థితిలో పంచాయతీ ఉందా? గ్రామ పంచాయతీ పరిస్థితి ఎట్లా తయారైందంటే, పావల పని చేసి రూపాయి బిల్లు చేసుకునే పరిస్థితికి వచ్చినారు వీళ్ళు. పావల పని చేసి రూపాయి బిల్లు చేసుకునే పరిస్థితికి వచ్చినారు. అంటే ఇప్పుడు బోర్లలో వాటర్ రావడం లేదంటే ఏం చేయాలా? బోర్లలో వాటర్ రావాలంటే 10 పైపులు ఉండే కాడ 15 పైపులు దించుకుంటే వాటర్ వస్తుంది. ఈరోజు 4 పైపులు దించి 20 పైపులకు బిల్లు రాసుకుంటే వాళ్ళు తిని కడుపు నిండుతారు, కానీ ప్రజలకి ఏం నీళ్లు రావు. ప్రజలకు నీళ్లు రావాలంటే ఏ బోర్లో నీళ్లు ఉన్నాయి, మనం ఏ బోర్లో పైపులు దించాలా అని చెప్పి అవగాహన వాళ్ళకు ముందు లేదు. పరిస్థితి ఇది. వాళ్ళు వచ్చేసి పంచాయతీ బోర్డులో దోచుకొని తినడానికి గ్రామ పంచాయతీలో ఒక అనామకురాల్ని సర్పంచ్గా చేసుకున్నాడు బాబులాల్. బాబులాల్ అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తాడా, నువ్వు చేతనైతే సుభిక్షమైన పరిపాలన అందజేయి ఊరికి. నీకు చేత కాకుంటే చేతులు దులుపుకొని ఊరికి ఉండు. దాని సమయం వచ్చినప్పుడు నిన్ను ప్రజలు ఈరోజు నీకు బుద్ధి చెప్పాలని రెడీగా ఉన్నారు. నువ్వు చాగల్మర్లో చేసే అరాచకాలు చూస్తున్నారు, నువ్వు 1 సైడ్ చేసే పంచాయతీలు చూస్తున్నారు, నీదేందో మొత్తం చూస్తున్నారు. నిన్ను ఈరోజు నీ గద్దె ఖచ్చితంగా దించుతారు ప్రజలు. అదైతే వాస్తవం. ఇది పరిస్థితి.